ఇప్పటికి 60 కిలోమీటర్లు ఉరికినా ఇంకా అయిపోలే పెట్రోల్. ఈ పెట్రోల్ ఇంకెప్పుడు అయిపోతుంది? ఓ నీకు రావే అప్పటి నుంచి ఉరుకుతాను కానీ ఏమైందన్నా అప్పటి నుంచి అటు ఇటు ఉరుకుతాను. ఇది వాకింగ్ టైం కూడా కాదు కదా, ఎందుకు ఉరుకుతాను అన్న నువ్వు అప్పటి నుంచి అటు ఇటు? చెప్పరాదన్నా. అయితే మా ఊరు తాగుబోతాడు ఒకడు ఉన్నాడే, రోజు బాటిల్లో మందు పోసుకొని కలుపుకొని గోడ మీద పెడతాడు. అయితే అది మందు అనుకుని నేను తాగిన్నే. తాగినాక పెట్రోల్ అని తెలిసిందే నాకు అది. అరే పెట్రోల్ తాగితే హాస్పిటల్ పోవాలి కానీ గిట్లు ఉరుకుతానమేందన్నా నువ్వు? అయితే ఇప్పుడు బండ్లో పెట్రోల్ పోతాం కదానే, పెట్రోల్ పోసి ఆడ పెడితే అది అయిపోదు కదా, అది మనం వాడుతా అంటేనే పోతే అయిపోతుంది కానీ. అయితే మా వాడు కూడా గట్టిన ఉరకమని అన్నాడే నన్ను, అందుకే ఉరుకుతానా. ఓరి మీ వాడు బాగానే స్కెచ్ చేసిండు కానీ మీద. ఏం స్కెచ్? స్కెచ్ ఎక్కడిది? ఇక్కడ నుంచి ఇక్కడ ఉరికేస్తాను. ఈ ఉరికే క్రమంలో నువ్వు పెట్రోల్ తాగినావు కదా, మీ వాడు ఎంత మైలేజ్ ఇస్తాందో చూస్తాను నిన్ను. మైలేజ్ కు నాకు సంబంధం ఏంటిదే? అరే పిచ్చోడా, బండ్ల కంటే నువ్వు ఎక్కువ మైలేజ్ ఇచ్చినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది తెలుసా? సేట్ వస్తాడు, లీటర్ పెట్రోల్ ని కడుపులో పోతాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? సేటు కొడుకు నీ మీద ఎక్కి తిరుగుతారు. వామ్మో, సేటు అంటే ఓకే గాని సేటు కొడుకు. అరే ఇంకా అత్తలేడు ఏందిరు? నీవుడు రింగ్ రోడ్డు హోటల్ పడ్డాడు. అరే పారా, రింగ్ రోడ్ అవతల పడ్డాడట. అరే ఇక్కడనే పడ్డాడు కాదురా వీడు. అరే ఏమైందా మీ వానికి? గిర్రం తిరిగి ఆటం పడ్డాడు. ఏం లేదే, పెట్రోల్ అయిపోయినట్టున్నది. ఏం లేదే, పెట్రోల్ అయిపోయింది కాబట్టి బయట కింద పడ్డాడు వీడు. అరే నువ్వు ఒక లీటర్ పెట్రోల్ లేపరా తీసుకో. అరే ఎక్క ఉరుకుతాను. అరే బండి కూడా ఎదురా నీ ఇంతగానో మైలేజ్. వాళ్ళు లేచి మళ్ళీ ఉరుకుతూనే ఉన్నాడు. అంటే పెట్రోల్ అయిపోయింది అనుకున్నా, వాడు పెట్రోల్ అయిపోలే ఏమైపోలే. మనకి ఏదో షాకింగ్ న్యూస్ తెలిసినట్టున్నాడు, కింద ఆటం పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ఉరుకుతానంటే 140, 150 ఇస్తాడు. ఇక మనం బండ్లు పక్క పెట్టి వీనే వాడాలరా. వామ్మో, వీడద్దు వీని పని వద్దు. బతుకుంటే బట్ట నీళ్ళైనా అమ్ముకొని బతుకుతా కానీ ఆ బర్రెని వేసుకొని ఒకడు ఉరుకుతాడు. రారా రారా, అవన్నీ ఉరుకుదాం, పట్టుకుందాం రారా రారా.